హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, అస్సలు కుదరట్లేదు. లిటరల్లీ నేను యూట్యూబ్లో కమెంట్స్ కూడా చూసుకోవట్లేదు అనేసి ఇన్స్టాలో వచ్చి డిఎం చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా పెట్టండి అక్క, వీక్లో వన్స్. అసలు మరీ యూట్యూబ్లో కనుమరైపోతున్నారు, మీరు అసలు కనిపించట్లేదు, మొత్తం ఇన్స్టాలోనే ఉంటున్నారు అనేసి నాకు చాలా చాలా ఉంది, మిస్ అవుతున్నాను అనేసి. బట్ టైం కుదరట్లేదు అనమాట. సో ఫైనల్లీ మనాలి లాస్ట్ వీడియో. లిటరలీ అసలు ఎన్ని మెమొరీసో మనాలిలో ఉన్న 3 డేసే, కానీ అసలు సో మెనీ కొన్ని అయితే అసలు నేను వీడియో షూట్ కూడా చేయలేదన్నమాట, అంత స్నో ఉండింది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఈరోజు 3rd డే. సో యాక్చువల్గా ఇట్లా బ్రేక్ఫాస్ట్లు ఫుడ్ కూడా చాలా చాలా మంచి మంచి ఫుడ్ తిన్నాము. ఆకలి కాకపోయినా ఫుడ్ తిన్నాం అనమాట. అక్కడ స్నోకు ఆ వెదర్కి అసలు ఆకలి అవ్వలేదు. అండ్ వాటర్ కూడా అండి, లిటరల్ అసలు కొద్దిగా మేము ఇంకా బాడీకి కొద్దిగా వాటర్ ఇవ్వాలనేసి వాంటెడ్గా వాటర్ తాగినవి ఉన్నాయన్నమాట ఆ 3 డేస్లలో. లాస్ట్ 3rd డే అంటే ఎస్టర్డే నైట్, 2nd డే నైట్ కూడా నైట్ ఆల్మోస్ట్ అంత ఫుల్ స్నో పడింది. మేము రీచ్ అవ్వే ముందు మనాలిలోకి వెళ్ళి రీచ్ అయితే సరిపోతుందిలే బాబు అని అనుకొని ఎంత భయపడ్డామో, మనాలి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంత స్నో వల్ల చూడండి, ఇక్కడ స్నో అయితే లిటరల్లీ ఎక్కడికో వెళ్ళాల్సింది ఏమీ లేదు. హోటల్ ఫ్రంట్ చుట్టూ సరౌండింగ్స్లో మొత్తం ఇల్లులన్నీ కప్పుకుపోయినాయి అనమాట. చెట్లు కానీ, రోడ్లు, వైర్లు. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ మాకు పవర్ పోయింది. అంటే ఆ పోల్స్ పైన అంత స్నో పడినప్పుడల్లా, మ్యాక్స్ హెవీ స్నో పడినప్పుడల్లా పవర్ పోతుందంట. బట్ అక్కడ ఉన్న వాళ్ళకి అంతమంది తెలుసు కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడతారు, మనకేమీ తెలియదు కదా. సో నైట్ హీటర్స్ కూడా లేవు, పవర్ లేదు. ఓ మై గాడ్, లిటరలీ ఆ ముందు రోజు బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి పడుకున్నాము. అంటే అట్లీస్ట్ మిడ్ నైట్ వరకు అన్న వస్తుందేమో, హీటర్ పనిచేస్తాయేమో అనుకున్నాం, కానీ అట్లా కూడా చేయలేదు. మొత్తం బెడ్షీట్లు, ఫ్లోరు అంతా చల్లగా అయిపోయింది. ఇప్పటికి ఆ వీడియోస్ చూస్తుంటే అసలు మేము ఎట్లా సర్వైవ్ అయినాం అబ్బా, అసలు అంత స్నోలో కూడా అని అనిపించింది అనమాట. అందుకే నేను చాలా లాస్ట్ వీడియోస్లో కూడా ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై చేయండి అట్లీస్ట్ వెళ్ళడానికి. అండ్ దట్టు స్నో ఉన్నప్పుడు వెళ్ళాలి, అది ఒక మెమొరబుల్ అన్నమాట, లైఫ్ టైం మెమొరబుల్ అసలు. అందులో మనం సౌత్ ఇండియన్స్కి అంటే ఎప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఇండియాలో మనాలి అండ్ కాశ్మీర్ కూడా చాలా బాగుంటుంది. బట్ మేమంతా అసలు మనాలియే ఫుల్ రిస్క్ తీసుకొని వెళ్ళినాము. అండ్ చాలామంది బడ్జెట్ కూడా అడిగిండే, ఎంత బడ్జెట్ అయింది ఏంటనేది నేను వీడియో ఎండ్లో కూడా తప్పకుండా చెప్తాను. సో ఇదైతే మా డే 3. సో ప్లేసెస్ పెద్దగా మేము ఎక్కువ ఏం కవర్ చేయలేదు, మెయిన్గా స్నోని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి వస్తారు, అది మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్పీరియన్స్ చేసినాము. అండ్ రోహ్తాన్ అక్కడికి ఇంకా వెళ్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా అంత ఇల్లులు ఏం కనిపించకుండా ఓన్లీ స్నో మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మాకు ఎక్స్పీరియన్స్ చేసినాము అనేసి ఫుల్ సోల్ హ్యాపీ అన్నమాట. యాక్టివిటీస్ చేసినాము, స్నోని ఎంజాయ్ చేసినాము, మెయిన్గా లైవ్ స్నో. అండ్ మనాలిలో మెయిన్ మల్ రోడ్డు, యాక్చువల్గా సపరేట్ వీడియో పెడతాను మల్ రోడ్ షాపింగ్, ఎందుకంటే అదొక 10 minutes వీడియో ఉన్న కంప్లీట్గా డైరెక్ట్గా మాట్లాడింది అక్కడ చూపిస్తూనే ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేసి, అండ్ మెయిన్గా మేము పిల్లలతో వచ్చాం కాబట్టి వాళ్ళైతే అసలు సూపర్ హ్యాపీ అన్నమాట, బాగా ఎంజాయ్ చేశారు. లిటరలీ శ్రీయు నేనే అసలు ఎక్కడ స్నోకి కొద్దిగా కూడా అమ్మో స్నో ఇంకా నా వల్ల కాదు అని వెళ్ళలేదు. నాకంటే ఇంకా శ్రీయు ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఒక్కసారి కూడా ఇది నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం పదా అని అసలు ఒక్క మాట కూడా అనలేదు. అండ్ తనని ఎక్కువ కూడా క్యాప్చర్ చేయలేదు, తను మంచిగా ఎంజాయ్ చేయండిలే అనేసి బాగా వదిలేశారనమాట. మా పెద్దోడు అమ్మో ఇంకా నా వల్ల అవ్వట్లేదు పిన్ని, ఇంకా హోటల్కి వెళ్ళిపోదామని వాడన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, వీళ్ళు అసలు తట్టుకోలేకపోయారు. అట్లాంటిది శ్రీయు లిటరల్లీ మనాలి వ్లాగ్స్ పెడుతుంటే వీడియోస్ రీల్స్ చూస్తుంటే మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఏంటి అసలు శ్రీయుని తీసుకొని భలే డేర్ చేసావు, అందులోనూ మేము వెళ్ళింది పీక్ టైం, అసలు ఆ టైంలలో న్యూస్లలోనైతే అసలు మనాలికి వెళ్ళకండి, అసలు ప్లాన్లు క్యాన్సిల్ చేసుకోండి అనేసి లిటరల్లీ న్యూస్లు కూడా వచ్చినాయి. అంత హెవీ స్నో ఉన్నప్పుడు వెళ్ళినాం అనమాట. బట్
తను చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. క్యాప్చర్ చేసింది తక్కువైనా కూడా స్టిల్ ఇప్పటికీ మనాలి అంటే స్నో అది మళ్ళీ వెళ్దాం అమ్మ అసలు అది అని బాగా తనకి ఎప్పటికొక మెమొరబుల్ గిఫ్ట్ అన్నమాట. ఆయన మేము ఉన్న హోటల్ చూడండి కార్ల పైన కానీ స్నో ఆయన బయట పిల్లలు అయితే అసలు బీభత్సంగా ఆడుకున్నారు. థర్డ్ డే ఆయన మన శ్రీ స్టూడియో 100K ఫాలోవర్స్ అయినందుకు సర్ప్రైజ్ సెలబ్రేషన్స్. పాపం వీళ్ళు మనాలి ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్గా సంక్రాంతి టైంలో 100K అయ్యారు. సో అప్పుడు ఊర్లో పెద్దగా ఏం సెలబ్రేషన్స్ చేసుకోలేదు. తిరిగి వచ్చాక ఎంప్లాయీస్తో చేసుకుందాం అనుకున్నాను. బట్ బ్యాక్ టు బ్యాక్ ఫుల్ వర్క్ బిజీ. ఇంకా నేను కూడా అట్లా మర్చిపోయినా అనమాట. దాని తర్వాత ఇంకా మనాలికి వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా ట్రై చేస్తారంటే అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. సో వాళ్ళు మనాలికి వచ్చినప్పటి నుంచి ఇంకా అసలు కేక్ తెప్పిద్దాం, కేక్ కట్ చేపిద్దాం అని అనుకున్నారంటే యాక్చువల్గా మేము తీసుకున్న హోటల్కి ముందే బేకరీ ఉంది. వాళ్ళు అడిగితే ఆ రోజు కేక్ లేదంట. సెకండ్ డే అడుగుతున్నది ఫుల్ స్నోఫాల్ ఆల్మోస్ట్ అన్ని క్లోజ్డ్ ఉండే. ఇంకా లాస్ట్ థర్డ్ డే వాళ్ళు ఇంకా బెలూన్స్ తీసుకొచ్చి బెలూన్స్ పెడదాము అది పెడదామని ఏమేమో ప్లాన్ చేశారంట కానీ ఏది వర్కౌట్ కాలేదు. సో ఫైనల్లీ థర్డ్ డే ఆ ముందు బేకరీ ఓపెన్ చేస్తే సో అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇచ్చారనమాట. నేను షాకే కొద్దిగా అనిపించింది ఏదో చేస్తున్నారు ఇల్లు అసలు అనేసి. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీ స్టూడియో 100K ఇంకా గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేయడం అనేది. ఆల్మోస్ట్ మేము ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాము. బ్యాగ్స్ అవన్నీ ప్యాకింగ్ చేసేసుకొని రెడీగా ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనాలి టు మనము సంథింగ్ అని మర్చిపోయాను అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. దట్టు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours పడుతుంది. సో మాకు ఈవినింగ్ బస్ అనమాట ఢిల్లీకి. అంటే ఇప్పుడు స్నో ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్గా ఓలో బస్సెస్ అనేవి మనాలి వరకు రావట్లేదు. నార్మల్గా అయితే మనాలి వరకు ఓలో బస్సెస్ వచ్చేస్తాయి. మేము వచ్చేటప్పుడు కూడా అంతే. ఆ ఊరు దగ్గర నేను ఫస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా, ఆ ఊరు వరకు వచ్చాము. అక్కడ నుంచి 4x4 వెహికల్స్ అని ఉంటాయి అన్నమాట. సో జీప్ లాగా ఉంటాయి. సో అందులో రావాలి. సో అలా ఇంకా స్నో హెవీగా పడి ఉండడం వల్ల రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. వెళ్ళడం కష్టం అది ఇది అనేసి కొద్దిగా హోటల్ వాళ్ళు చెప్పడం అండ్ మాకు గైడ్ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా ఫాస్ట్గా బ్యాగ్స్ అన్నీ సర్దేసుకున్నాము. మార్నింగ్ లేచేసి సర్దేసుకున్నాక సర్లే ఇక్కడ ఇంకా కొద్దిగా టైం ఉంది కదా అండ్ ఇక్కడ స్నో రోడ్ ఇదంతా బాగుంది కదా అనేసి కాసేపు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా ఇది లాస్ట్ డే మళ్ళీ ఇంత లైవ్ స్నో మనం చూస్తామో చూడమో అనేసి పిల్లల్ని కాసేపు అట్లా వదిలేసింది అనమాట. సో అదే టైంలో వీళ్ళు కేక్ స్నోలో మనాలిలో కేక్ కట్ చేయడము చాలా బాగా అనిపించింది. అండ్ అసలు శ్రీ స్టూడియో అది ఇంకా ఇట్లా స్నోతోని ఇట్లా రాద్దామని అనుకున్నాం కానీ అట్లా రాలేదు. అండ్ ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ హోటల్ వాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడ అదేంటి స్పీకర్స్ తీసుకొచ్చి బయట పెట్టి సాంగ్స్ పెట్టి మాతో పాటు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏంటిది అని అడిగితే సంథింగ్ సాంగ్స్ అని చెప్పామన్నమాట. వాళ్ళు ఇంకా జోష్తో మాతో పాటు అసలు ఫుల్ డ్యాన్సులు చేసిండే పక్కన చేశారన్నమాట. వాళ్ళు కూడా ఫొటోస్ దిగుకొని డ్యాన్సులు చేసి సాంగ్స్ చేంజ్ చేసుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ముందు వాళ్ళు షాప్ వాళ్ళు బేకరీ వాళ్ళు కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చాము అని చెప్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ముందు రోజు శారీస్ కూడా కట్టుకొని ఉన్నాయి కదా, అసలు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాము హోటల్ నుంచి. అయ్యో ఏంది ట్రాఫిక్, ఎక్కడున్నారే మీరు? ఇదో అమ్మో సేఫ్ గా మనాలి నుంచి బయట పడాలి. వచ్చేటప్పుడేమో మనాలిలో పడితే చాలరా దేవుడా, హోటల్లో పడితే చాలని అనుకున్నాము. ఇప్పుడేమో మనాలిలో నుంచి బయటకు పడితే చాలనుకుంటున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినాము. చూడాలి ఎన్ని అవర్స్ టైం పడుతుందో. మాకు యాక్చువల్గా 6:30, 7 o'clockకి బస్ అన్నమాట ఒక విలేజ్ నుంచి. సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 kilometers కానీ 4 to 5 hours టైం పడుతుందట. అందుకే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. నా మీద చూడవే మొత్తం లగేజ్ మొత్తం లగేజ్ నింపింది. అమ్మకి 3 బ్యాగులలో పడేస్తే అయిపోయేది. వచ్చే లోపల టక్క లగేజ్ పట్టుకొని పోయిండు. ఏదో ప్లేస్ ఉంటుంది అట్నే, అక్కడ దాకా కొద్దిగా హెవీ ఉందంట ట్రాఫిక్. అది కొద్దిగా క్రాస్ అయితే ఫ్రీ అవుతారు అని అంటున్నాను. సో టుడే 28th ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఎంత దారుణంగా ఉందంటే మార్నింగ్ అయితే అంతా క్లోజ్డ్ ఉండే. ఇప్పుడు కొద్దిగా వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఈ టైర్లు వెళ్ళే ప్లేస్ లో మాత్రమే ఖాళీ ఉంది. సో మిగతాదంతా చూడండి గాయ్స్,
అసలు హెవెన్ అంతే అంతే. ఇంకా అసలు ఇంకొక అసలు ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వర్డ్స్ కూడా రావట్లేదు. చూసి చూసి అందాన్ని మెల్లిగాని చూడండి ఎంత డేంజరస్ ఉందో. ఈ 4x4 వెహికల్స్ మాత్రమే ఇట్లా వెళ్తాయి. అసలు చూడండి, ఇది కుల్లు డిస్టిక్ స్టార్ట్ అయింది. కుల్లు డిస్టిక్ భయ, కుల్లు డిస్టిక్. అసలు ఎంత హెవీ 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 స్నో అంటే అది మొత్తం డౌన్ ఉంది. భయం వేస్తుంది అసలు చూడాలంటే భయం వేస్తుంది. ఇక్కడ చూడండి చూడండి గైస్, రియల్గా చెప్తున్నా. మంచిగా నా వీడియోస్లో అయితే మ్యాక్స్ కవర్ చేస్తున్నా నేనైతే అన్ని చూపించడానికని. కానీ ఇంకా తీయాలని ఉంది, కానీ నాకు ఫుల్ మొత్తం నిండిపోయిందన్నమాట. అసలు స్పేస్ లేకుండా ఎంత క్లియర్ చేసుకుంటున్నా కూడా అసలు కుదరట్లేదు. ఇల్లులు మొత్తం, ఇల్లులు, రోడ్లు అసలు మొత్తం చూడండి. అసలు ఈ మాత్రం దేవుడి దయ వల్ల, పార్వతి దయ వల్ల ఎండ కొట్టకపోతే మాత్రము అసలు ఘోరంగా స్ట్రక్ అయిపోయేటోళ్ళము. దేవుడి దయ వల్ల ఏంటో అసలు లక్కీయా, గాడ్ బ్లెస్సింగ్స్ కంప్లీట్లీ. మేము వచ్చే రోజు కానీ ఇప్పుడు వెళ్ళే రోజు కానీ అక్కడ ఉన్న రోజు కానీ మాకు అసలు కొద్దిగా కూడా ఇబ్బంది కాలేదు. అసలు చెప్తున్నా, కొద్దిగా అంటే మళ్ళీ మేము రిస్క్ చేసి సొలాంగ్ అదేంటి రోడ్ మళ్ళీ సంథింగ్ అవన్నీ కూడా రిస్క్ చేసే ప్లేసెస్కి వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా మనకి రాలేదన్నమాట. అవును చూడండి, ఈ సింధు చూడవి అక్కడ సూపర్ ఉంది. అసలు ఎక్కడ క్యాప్చర్ చేయాలో కూడా తెలియట్లేదు. చూడండి అక్కడ చెట్ల నుంచి ఇట్లా రాలుతుంది స్నో. సూపర్ అంటే సూపర్ అండి. మన దేశంలో ఇంత మంచి ప్లేస్ వదిలేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అసలు అవసరమే లేదని. అంటే మనలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే స్నో కోసం వేడి. ఫోన్లో ఎలా ఉందో తెలియదు కానీ సీరియస్లీ డైరెక్ట్గా చూసి ఇక్కడ చూడవి సింధు చూడవి మొత్తం కమ్మేసింది. నేను దేవుడికి ఎంత మొక్కుకుంటున్నానో, దేవుడా ఎంత కష్టపడినా కూడా నా చిన్న చిన్న ఈ డ్రీమ్స్ ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. అఫ్కోర్స్ ఇది నాకు ఒక పెద్ద డ్రీమ్సే, బట్ తీస్తున్నానే పైన నేను ఇస్తున్నానే. అబ్బా కొంచెం ఫోటో దిగుదామా అవి ఇక్కడ ఫోటో చలి పెడుతుంది ఏదో. నా ముక్కు మళ్ళీ పింకిష్ అయిపోయింది ఘోరంగా. సో మేము ఇట్లా వెళ్తున్నాము, ఇక్కడ బండ ఆపినాము, ఇక్కడ రివర్ ఉంది. ఇక్కడ మళ్ళీ కొద్దిగా కనిపిస్తుంది అవి అక్కడికి వెళ్తే వాటర్ అసలు అమ్మో చాలా డేంజర్గా ఉంది గాయ్స్, రియల్గా చెప్తున్నా. ఇక్కడ వాటర్ ఉంది యాక్చువల్గా, ఫుల్ రివర్ ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం వాటర్ ఉంటుందంట. ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ఉంటుంది. ఇక్కడ ఈ స్నో ఉంది కదా, కానీ స్నో వల్ల మొత్తం ఇదంతా గడ్డ కట్టుకుపోయింది. ఓన్లీ మధ్యలో వాటర్ మాత్రమే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా మంది వెనకాల అసలు సూపర్ అంటే సూపర్. నేను అటు తిరిగి చూపిస్తాను చూడండి. వా 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 రియల్లీ సూపర్. ఇక్కడ మళ్ళీ -4 or 5 ఉండొచ్చు. ఎండ ఉంది కానీ అస్సలు అంటే చూడండి ఎంత బాగుందో. जाना है ना, ऊपर जाम लगा हुआ है, रात को पहुंचूंगा. करो ना, करो फिर कट करो ना, कट करके फोन करो फटाफट. इकड़ने रा इकड़ने ఈజీ గుర్తుంది. కుల్లు మండి పట్నాకట్ రోడ్. అవును నాకు కూడా గుర్తుంది కొద్దిగా. మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తే మేము ఇక్కడ కింద మార్కెట్ రోడ్ అని చెప్పారు. సో ఇక్కడ నుంచి మండి 91, చండీగఢ్ 291, కుల్లు
సో ఇది పత్రికుల అనమాట. సో జస్ట్ స్ట్రీట్ షాపింగ్ అని అనుకున్నాం కానీ లోకల్ చీపెస్ట్ షాపింగ్ అని ఉంది గూగుల్లో, యూట్యూబ్లో. బట్ అంత వర్త్ కాదేమో అనిపించింది. అండ్ రోడ్లు కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే మనము ఆ పై నుంచి వచ్చినాము, ఆ పై నుంచి కరిగిన స్నో అంతా కింద ఇట్లా మొత్తం ఇగో మొత్తం కాదుమా ఏంటరా ఎక్కడికి మళ్ళీ ఏమైందే. అయితే అక్కడ పైన స్నో పడుతున్నట్టుంది, కింద మంచిగా కింద మాట్లాడొస్తలేదు, చేతులు అయితే గడ్డలు కట్టిపోతున్నాయి. అప్పుడు మేము దిగినప్పుడు ఎండెండగా ఉందే, కొంచెం మంచిగా వెచ్చగా అనిపించింది. కత్తాం అన్ని మంచిగా తీసేసినాం జాకెట్లు అవన్నీ. అమ్మ విత్ ఇన్ ఒక ½ అవర్లో క్లైమేట్ అంతా చేంజ్ చేసి అక్కడ మొత్తం ఇట్లా ఎండెండగా ఉంది కదా, కానీ స్నో పడుతున్నట్టుంది. అందుకే కింద ఫుల్ ఇట్లా తండ అమ్మో. ఇది చీపెస్ట్ మార్కెట్ అంట. యాక్చువల్గా మేము యూట్యూబ్లో చూస్తే ఉండవా అదేంటి ట్యూస్డే మేము ఇక్కడ లోకల్ పర్సన్ అడిగినాము, ట్యూస్డే రోజు ఉంటుందంట. కానీ టూరిస్ట్లను చూసి ఒక రేటు, నార్మల్ లోకల్ పర్సన్ చూసి ఒక రేటు అట్లా చెప్తారు అన్నట్టు. మేము షాల్వాలు మల్ రోడ్లో చూసినాము. యాక్చువల్గా నాకు తీసుకోవడం లేదు కానీ మా ఫ్రెండ్ తీసుకుంటా అని చూసింది. ఈచ్ 200 అట్లా చెప్పారు. బట్ మాకు అప్పుడు హెవీ స్నోఫాల్, చలి ఎక్కువయ్యి ఎక్కువయ్యి మాతో కాక మేము జస్ట్ అట్లా తిరిగేసి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోయినాము. సేమ్ అవే షాల్వాలు ఇక్కడ అడిగితే 500 600 చెప్తున్నారు. 200కి ఇవ్వండి అని అంటే 200కా ఎవరు ఇస్తారు అంటే పైన మనాలిలో ఇస్తున్నారు, అయితే మనాలికే వండి అంట. ఏమన్నారు నిన్ను? మనాలిలో అమ్ముతున్నారా అయితే పోవాలికి పండించుకోపో. అక్కడ పై నుంచి వచ్చినాం మనం, పై నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరనే బస్సెస్ ఆపేస్తారు అన్నట్టు. మనం బస్సెస్లో వస్తాం కదా ఢిల్లీ నుంచి. అవును, హడింబా. యాక్చువల్లీ అందరు హిడింబి అంటారు. హడింబా. సో ఈ పాయింట్లో ఆపేస్తారు అనమాట. ఈ పాయింట్లో ఆపేస్తారు బస్సెస్ అని. అక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ ఆపేస్తారు. అవి ఇట్లా పోవాలి. ఇటే ఆల్మోస్ట్ ఈ పాయింట్కి వచ్చేవరకు అసలు సిగ్నల్ లేకుండే. దట్టు బ్యాడ్ లక్ గుడ్ లక్. కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు సిగ్నల్స్ ఉండొద్దండి. అప్పుడే ఆ నేచర్ని, ఆ ప్లేస్ని అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ చాలా క్యాప్చర్ చేయడానికి కూడా మనకి కుదురుతుంది అనమాట. సో అట్లా ఆల్మోస్ట్ నాకు కుదిరిన వరకు నేను క్యాప్చర్ చేసిన. ఒక దిక్కు మెమొరీ ఫుల్ అవుతున్నా కూడా టెన్షన్ పడి అందుకే నేను శాండిస్క్ కూడా తీసుకొని ఉండే అనమాట. సో మేము బాగా టైర్డ్ అయి ఉండే, కొద్దిగా అక్కడ షాపింగ్ చేసిన, తిరిగినవి అవి తీసుకున్నా కూడా నేను ఏ వీడియోస్ తీయలేదు. బాగా టైర్డ్ అయిపోయి కాళ్ళు నొప్పులు. అసలు వెంటనే బస్సు ఎక్కగానే ఇంకా లైట్గా తెచ్చుకున్న ఫుడ్ తినేసి పడుకున్నాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 అరౌండ్ ఆ టైంలో మమ్మల్ని ఢిల్లీలో డ్రాప్ చేసి ఉండే అనమాట. సో అక్కడ నుంచి ఇంకా అగైన్ మళ్ళీ మేము ఫ్లైట్లోనే వచ్చినాము. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ట్రైన్, వచ్చేటప్పుడు ఫ్లైట్ అనుకున్నాను. బట్ అప్పుడున్న మా టెన్షన్లో కాగంకి అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికి ఫ్లైటే బెటర్ అనిపించింది. అండ్ దట్టు శ్రీకి కూడా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి అనుకున్నాను అనమాట. అండ్ చాలామంది బడ్జెట్ కూడా అడుగుండే. మేము ఢిల్లీ ప్లాన్ అండి యాక్చువల్గా. సో ఈచ్ 9,500 పడింది ఢిల్లీ టు ఢిల్లీ. సో రిమైనింగ్ మళ్ళీ హైదరాబాద్ టు మనం ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా ఏదైనా మనమే పే చేసుకోవాలి. సో అదనమాట. ఢిల్లీలో ఒక పాయింట్ ఇస్తారు. సో ఆ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక పాయింట్లో డ్రాప్ చేస్తారనమాట. సో హోటల్ అకామిడేషన్, ఫుడ్ అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్. సో లంచ్ మనదే. మళ్ళీ అకామిడేషన్ అండ్ ఫుడ్ అండ్ సైట్ సీయింగ్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ వాటిలోనే. అండ్ రిమైనింగ్ యాక్టివిటీస్కి వాటికి మాత్రం పే చేసుకోవాలి మనమే. అండ్ ఆ 4x4 వెహికల్లో వెళ్ళడం తీసుకురావడం వాటికి కూడా మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మేము ట్రావెల్ నుంచి వెళ్ళాము.
ట్రావెల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఇన్స్టాలో డిఎం చేయండి, మ్యాక్స్ వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేసే ఉంటాను నేను. సో అది మా మనాలి ట్రిప్ అనమాట. ఎప్పటికీ మర్చిపోలేను అండ్ మళ్ళీ కూడా వెళ్ళాలనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.